యూట్యూబ్ బంధువులకు స్వాగతం. నిన్న మనం నామినేషన్లో సోనియా చేసిన నామినేషన్స్ చూసాము. ఆ తర్వాత నబీల్ 5 మినిట్స్లో నామినేషన్ చేశాడు. ఫస్ట్ నామినేషన్ చేస్తే బిగ్ బాస్ ఈ నబీల్ రీజన్స్ని ఒప్పుకోకపోయేటప్పటికి మళ్ళీ నామినేట్ చేయాల్సి వచ్చింది. అప్పుడు ఆయన మణికంఠని, బేబక్కని నామినేట్ చేశాడు. మణికంఠని, బేబక్కని నామినేట్ చేస్తే యాష్మి వచ్చి మణికంఠని డిక్లేర్ చేయడం జరిగిందనమాట. ఆ తర్వాత వచ్చేటప్పటికి మూడో నామినేషన్ వచ్చి భాష వచ్చి మణికంఠని, బేబక్కని నామినేట్ చేశాడు. నైనిక వచ్చి మణికంఠని ఇది చేసిందనమాట, నామినేషన్లోకి పంపించింది. ఇకపోతే బేబక్క నామినేషన్స్ తీసుకున్నప్పుడు బేబక్క ఎవరిని నామినేట్ చేసిందంటే పృథ్వీని, నబీల్ని నామినేట్ చేసింది. ఈ టైంలో నిఖిల్ ఎంటర్ అయ్యి నిఖిల్ వచ్చి పృథ్వీని నామినేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆదిత్య ఓం నామినేషన్స్ వేశాడు. కరెక్ట్గా ఆదిత్య ఓం పాయింట్స్ అన్నీ కూడా ఎగ్జాక్ట్గా చెప్పడం జరిగింది. దానివల్ల ఆయన ఎవరిని నామినేట్ చేశారంటే పృథ్వీని, భాషని నామినేట్ చేశారు. ఈ పృథ్వీ, భాష నామినేట్ చేసినప్పుడు అయిపోయారు. వాళ్ళిద్దరిని నామినేట్ చేయడం అనేది జరిగిందనమాట. ఆ తర్వాత సీతక్క నామినేషన్స్లో ప్రేరణని, బేబక్కని నామినేట్ చేసింది. నైనిక వచ్చి బేబక్క నామినేషన్ని యాక్సెప్ట్ చేసిందనమాట. తర్వాత విష్ణుప్రియ నామినేషన్స్ వచ్చాయి. విష్ణుప్రియ నామినేషన్స్లో శేఖర్ని, సోనియాని నామినేట్ చేసింది. అప్పుడు నిఖిల్ వచ్చి శేఖర్ భాష నామినేషన్ని కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఇక ఆ తర్వాత అభయ్ నవీన్ వచ్చేటప్పటికి నామినేషన్స్లో హైలైట్ పాయింట్స్. అభయ్ నవీన్ చాలా బాగా మాట్లాడడం జరిగింది. మణికంఠని, బేబక్కని నామినేట్ చేశాడు. మణికంఠ విషయంలో చాలా కరెక్ట్గా వాయిస్ రైజ్ చేయడం జరిగింది. అప్పుడు యాష్మి వచ్చి బేబక్కని నామినేట్ చేయడం జరిగింది. ఇక ప్రేరణ నామినేట్ చేసినప్పుడు మణికంఠని, సోనియాని నామినేట్ చేసింది. అందులో నిఖిల్ వచ్చి సోనియాని నామినేట్ చేయడం జరిగింది. ఇక మణికంఠ నామినేషన్స్ వచ్చి విష్ణుప్రియ, భాషని చేయడం జరిగింది. దీనికి యాష్మి వచ్చి విష్ణుప్రియాని నామినేట్ చేయడం, కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ వచ్చి పృథ్వీ నామినేషన్స్లో వచ్చి బేబక్కని, మణికంఠని నామినేట్ చేశాడు. నైనిక వచ్చి మణికంఠని నామినేట్ చేయడం జరిగింది. ఇక పృథ్వీ అయితే మాట్లాడేటప్పుడు మణికంఠ సింపతి గేమ్ ప్లే చేస్తున్నాడని అని చెప్పేసి గట్టిగా వాయిస్ రైజ్ చేయడం జరిగింది. ఈ విషయంలో నాకు కూడా అదే అనిపిస్తుంది. ఫ్రమ్ ద డే ఆన్వర్డ్స్ స్టేజ్ మీదకి ఎక్కిన దగ్గర నుంచి కూడా సింపతి కార్డుని ప్లే చేయడమే జరుగుతుంది. ప్రాబ్లమ్స్ అనేవి అందరికీ ఉంటాయి, బాధలు అన్నీ పడతారు. బట్ ఒక్కొక్కరు ఒక్కో టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరుగుతుంది. దాన్ని ఫస్ట్ నుంచి రైజ్ చేసుకుంటే సందర్భం వచ్చినప్పుడు చెప్పడం వేరు. ప్రతి దాంట్లోనూ నేను ఇంత బాధపడ్డాను, అంత బాధపడ్డాను అని చెప్పుకుంటూ కావాలని సింపతి కార్డ్ని క్రియేట్ చేసుకోవడం వేరు. నాకు కూడా మణికంఠ విషయంలో అదే అనిపిస్తుంది. చూద్దాం ముందు ఏది నిజం ఏది అబద్ధం అనేది. మాస్క్ ఎంతో కాలం ఉండదు కదా, ఎవరు నిజం అనేది చూద్దాం. బట్ ఈ నామినేషన్స్ అయితే ఈ విధంగా ఇలా నామినేషన్స్ చేసుకోవడం జరిగింది. 6 మెంబర్స్ నామినేట్ అవ్వడం జరిగింది.